హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. సో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతోటి ఇవి డాక్టర్స్ని కూడా రీప్లేస్ చేస్తాయేమో, ఫ్యూచర్లో రోబోలే ట్రీట్మెంట్లు ఇస్తాయేమో అన్న అపోహలు మొదలయ్యాయండి. కానీ ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇవి డాక్టర్స్ని ఎప్పుడూ కూడా రీప్లేస్ చేయవు. కానీ రీడిస్ట్రిబ్యూషన్ జరగచ్చు మెడికల్ సిస్టంలో. సపోజ్ ఒక సర్జరీ చేయాలనుకోండి, డాక్టర్కి ఒక థియేటర్ అసిస్టెంట్ ఉంటారు, ఒక నర్స్ ఉంటారు, ఇంకా కొంతమంది అసిస్టెంట్స్ చుట్టూ ఉండడం వల్ల వాళ్ళు సర్జరీ డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. అయితే ఈ ఏఐ ఈ సర్జరీస్లో కూడా వీటిని యూజ్ చేసుకోవడం వల్ల ఇదొక స్మార్ట్ అసిస్టెంట్గా హెల్ప్ చేస్తుంది. అంటే ఇందులో ఆల్రెడీ కొన్ని ఫీడ్ అయినవి అండ్ కొన్ని సజెషన్స్, కొన్ని కాషన్స్ ముందుగానే ఫీడ్ చేసి ఉంటాం కాబట్టి ఈ సర్జరీ రన్ అవుతున్నప్పుడు ఏదైనా ఒక డేంజరస్ పాయింట్ కానీ ఆర్ కొన్ని ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని టచ్ అవుతున్నప్పుడు కానీ ఇది ముందుగానే కాషన్ ఇవ్వడం, దాని ద్వారా ఈ డాక్టర్కి ఇంకొక అడిషనల్ అసిస్టెంట్, దట్ టు స్మార్ట్ అసిస్టెంట్ ఉండడం వల్ల ఇంకా సర్జరీ ఈజీ అవుతుంది. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఈ విధంగా సర్జరీలో కానీ, ఓపీలో కానీ, ల్యాబ్స్లో కానీ అండ్ ట్రీట్మెంట్ టైంలో కానీ ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదండి మెడికల్ సిస్టంలో. వీటిల్లో ఈ ఏఐ అనేది డాక్టర్కి ఒక స్మార్ట్ ఏజెంట్గా హెల్ప్ చేయడం వల్ల డాక్టర్స్కి వర్క్ లోడ్ తగ్గడము, స్ట్రీమ్ లైన్ అవ్వడము అండ్ అక్యురసీ పెరగడము ఇలా రకరకాలుగా హెల్ప్ అవుతుంది. అయితే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. ఇది నిజంగా జరిగిన ఎగ్జాంపులే. నార్త్ ఇండియాలో రీసెంట్లీ ఒక చోట ఒక బాబుకి 5 years బాబుకి వెరీ హై గ్రేడ్ ఫీవర్ రావడం జరిగింది. అయితే అక్కడ డాక్టర్ కొంచెం రిమోట్ ఏరియాలో ఉండడం వల్ల ఫీవర్ ఏంటో డయాగ్నోస్ చేయడం కొంచెం కష్టమైంది. అండ్ దట్ టు ఆ రోజు సండే కావడం ఈ ప్రాబ్లమ్స్కి యాడ్ అయ్యింది. అప్పుడు ఏం జరిగిందంటే ఈ బాబు బ్లడ్ శాంపుల్ని ఇమ్మీడియట్లీ నియర్ బై ఉన్న సిటీకి పంపించడం శాంపుల్స్, అండ్ ఆ శాంపుల్స్ ల్యాబ్ నుంచి డైరెక్ట్గా పెథాలజిస్ట్కి తన సిస్టంలో ఏఐ ద్వారా జనరేట్ అయిన ఈ ఫిల్మ్స్ అనేవి పెథాలజిస్ట్కి పంపడం, అది ఇమ్మీడియట్లీ మలేరియా ఉందని డయాగ్నోజ్ అవ్వడం, విత్ ఇన్ మినిట్స్ ఈ పెథాలజిస్ట్ ఆ రిమోట్ ఏరియాలో ఉన్న డాక్టర్కి కాల్ చేసి ఈ విషయం తెలియజేయడం, అండ్ విత్ ఇన్ నో టైం ఆ చిన్న బాబుకి ట్రీట్మెంట్ అందించడం ద్వారా క్విక్ డయాగ్నోసిస్, క్విక్ ట్రీట్మెంట్, దీని ద్వారా పేషెంట్ రికవరీ చాలా బాగుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటివి ఎన్నో రకాలుగా ఈ ఏఐని ఇంక్లూడ్ చేయడం వల్ల హెల్త్ సిస్టంలో అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. బట్ ఎప్పటికీ రోబోస్ మాత్రం డాక్టర్స్ని రీప్లేస్ చెయ్యవు. ఎందుకంటారా? సపోజ్ స్కాన్స్ ఉన్నాయి, ఒక రేడియాలజిస్ట్ బదులు ఒక ఏఐని పెట్టుకుంటే ఒక స్కాన్ అనేది రీడ్ చేసి రిపోర్ట్ ఇవ్వగలదు. కానీ అది ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, అండ్ ఆ వచ్చిన రిపోర్ట్ని పేషెంట్కి ఎలా అప్లై చేయాలి, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎంపతి. అంటే ఆ పేషెంట్ సమస్యలో ఉన్నప్పుడు ఒక హ్యూమన్ హ్యాండ్ చేయగలిగిన, ఒక హ్యూమన్ మనసు ఆర్ హ్యూమన్ టచ్ ఆర్ హ్యూమన్ వర్డ్స్ ఇవ్వగలిగిన ఎంపతి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ కానీ, ఎటువంటి డివైస్ కానీ ఇవ్వలేదు. సో ఈ విధంగా ఏఐ మనకి ఇంక్లూడ్ అయినప్పుడు డాక్టర్స్ ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇంకా యాక్యురసీ ఇంప్రూవ్ అవ్వడం, టైం రెడ్యూస్ అవ్వడం అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది.